For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. శ్రీ గురుచరిత్ర పారాయణ. సిద్ధమహాముని చెప్పినటువంటి మాటలు విన్నటువంటి నామధారకుడికి ఆసక్తి పెరిగి కుతూహలంతో అడిగాడనమాట. ఓ సిద్ధమహాముని, మీరు అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టేటటువంటి భాస్కరుడిలా ఉన్నాడు, సూర్యుడిలా ఉన్నారు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మనమందరం అనుకుంటాం జనం అజ్ఞానంలో ఉన్నారు, మనం ఆధ్యాత్మికవేత్తలం, మహా పేరున్నటువంటి వాళ్ళం, తర్వాత మహాస్వామీజీలం, పెద్ద పెద్ద వేదాలు చదివేశాం, మరి శాస్త్రాలు చదివేశాం, మనం ఈ ప్రజల యొక్క పామర జనం యొక్క అజ్ఞానాన్ని మనం పోగొట్టేయగలం మన ఉపన్యాసాలతో అని. ఒక్క అంగుళం కూడా పోగొట్టలేం. అది క్లియర్గా ఈ శ్లోకం చెప్తోంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. జ్ఞానం అనేటటువంటి కత్తితో నరకాల అజ్ఞానం అనేటటువంటి తిమిరాన్ని. అది ఎవరు చేయగలుగుతారంటే కేవలం గురువే చేయగలుగుతాడు. ఆ గురువు ఎవరు అంటే కేవలము జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు, దక్షిణామూర్తి, అలాగే గురు దత్తాత్రేయుడు, జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయుడు, భగవద్గీతనిచ్చినటువంటి వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు జగద్గురువుడు. వీళ్ళ మాత్రమే పోగొట్టగలుగుతారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పోగొట్టేది, మనుషులు మానవ శరీరాల్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళు చెబితే పోయేది కాదది. నృసింహ సరస్వతి స్వాముల వారు అప్పుడున్నా, ఆ కాలంలో కాషాయ బట్టలు వేసినా, మరి కబీర్ దాస్ వేసినా, మరి వీళ్ళంతా కూడా జ్ఞానంతో, వేమన వీళ్ళంతా కూడా జ్ఞానంతో నరికారు, ఆ అజ్ఞానాన్ని తిమిరాన్ని పోగొట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్ద స్వామీజీలైనా, ఎంత పెద్ద యోగిలైనా, ఎంత పెద్ద ఆధ్యాత్మికవేత్తలైనా ఇంచు అజ్ఞానాన్ని ప్రజల నుంచి తీయలేం. ఆ శక్తి మనకి లేదు. అది కేవలము దత్తాత్రేయ స్వామి వారు, నృసింహ సరస్వతి స్వాముల వారే తీయాలి. అదే చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు, మరి ఇటువంటి భవసాగరమైనటువంటి ఈ అజ్ఞానాన్ని పోగొడుతున్నావు నువ్వు. భవసాగర తరణానికి మరి సహకరించండి నాకు. బ్రహ్మదేవుడు అసలు కలియుగానికి ఏం చెప్పాడు? యుగాల గురించి చెప్పాడన్నారుగా, యుగాలకు ఏదో చెప్పాడన్నారు కదా, ఏ కారణం చేత చెప్పారు? ఆ వివరాలన్నీ కూడా నాకు తెలియజేయండి, మీరు చాలా దయగలిగినటువంటి వాళ్ళు, కృపాలుడు అని చెప్పి అడిగితే అప్పుడు నామధారకుడికి ఆ ముని, సిద్ధమహాముని చెప్పడుతున్నాడు. ఓయి శిష్య, చెప్తున్నాను విను. ఏమిటంటే, పృథ్వీకి ప్రళయం వచ్చింది, భూమి అంతా కూడా మునిగిపోయింది. శ్రీ మహావిష్ణువు ఏమైపోయింది, నీళ్లు వచ్చినప్పుడు వటపత్ర సాయిగా అవ్యక్త స్వరూపుడై ఆయన మర్యాకు మీద పడుకున్నాడు. ఆయన మర్యాకు మీద, అందుకే కృష్ణుడు ఫోటోలు ఉంటాయి చూసారా, దానిపైన మొత్తం ప్రళయం అయిపోయింది, అంతా నీళ్ళైపోతే ఆ మర్యాకు మీద ఏం తెలియకుండా బటన్ వేలు నోట్లో పెట్టుకొని వటపత్ర సాయిలాగా శ్రీకృష్ణుడు కనబడతాడు మహావిష్ణువు. అప్పటికి ఏమైందంటే, నారాయణుడి మనస్సులో చైతన్యం ఉంది, ఆయనలో జాగ్రత్త ఉంది, డివైన్ కాన్షియస్నెస్ ఉంది, జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు ఆయన. అయితే పడుకోవట్లే, పడుకున్నాడు కదా అని చెప్పేసి సృష్టిని ప్రారంభించాలని ఆలోచించాడు అంతే. వెంటనే దేవుడికి ఎప్పుడైతే ఆయన మనస్సులో కోరిక పుడుతుందో అప్పటికప్పుడే తత్క్షణమే మనకి ఆ సంకల్పం నెరవేరిపోతుంది. వెంటనే ఆయన నాభికమలం నుంచి ఉత్పన్నమైంది ఏమిటిది? పద్మం పుట్టేసింది. అదే త్రైలోక్య రచనకి ఆధారభూతమైంది. ఆ తామర పువ్వులో నుంచే బ్రహ్మదేవుడు పుట్టాడు. వెంటనే పుట్టి 4 దిక్కులు ఇలా చూశాడనమాట. చూస్తే ఇలా చూశాడు కాబట్టి 4 ముఖాలు ఏర్పడ్డాయి. నేను అందరికంటే కూడా బలవంతుణ్ణి, వివేకవంతుణ్ణి, నన్ను మించిన వారు ఎవరైనా సరే ఉన్నారా అని గట్టిగా అరిచాడు. అరిస్తే ఆ మాటలు విష్ణువుకి వినిపించాయి. ఆయనకు నవ్వు వచ్చింది. ఉన్నాను అన్నాడు అనమాట. నేనే మహావిష్ణువు, నన్ను భజించు అన్నాడు అని ఆజ్ఞాపించేసరికి, ఇప్పుడు మనల్ని భజించమంటే ఎవడన్నా భజిస్తాడా? డబ్బులు ఇస్తే 2 నిమిషాలు భజిస్తారు, ఆ తర్వాత పోరా అంటారు. కానీ ఏ అవసరము లేకుండా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా అందరూ కూడా, భక్తులంతా కూడా శ్రీ మహావిష్ణువుని భజిస్తారనమాట. అందుకనే భక్తుల్ని అమితంగా ప్రేమిస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువును చూడగానే బ్రహ్మదేవుడు ఆనందంతో శ్రీహరికి నమస్కారం చేశాడు. విష్ణువుని పరిపరి విధాలుగా కీర్తించాడు. అప్పుడు నారాయణుడికి కూడా ఎంతో సంతోషం కలిగింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు సృష్టి రచన చేయమన్నావు, నాకు ఎలా చుట్టాలో కూడా, శ్రీకారం ఎలా చుట్టాలో కూడా తెలియడం లేదు, ఆ వరుస క్రమాన్ని నాకు దయచేసి వివరించండి అని అడిగినప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ వేదాలను తీసుకో, ఈ వేదాలని అంటూ తన వద్ద ఉన్నటువంటి వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఇచ్చి ఈ వేదాలలో సృష్టి రచనా క్రమం ఉంది, ఎలా చేయాలో వివరించింది.
దాని ప్రకారంగా సృష్టిని సృష్టించి దానిని స్థిరీకరించి ప్రకాశింపజేయి అని చెప్తాడనమాట. అలాగే విష్ణువు ఆదేశించినట్లుగానే బ్రహ్మదేవుడు ఏం చేశాడండి, ఆయన సృష్టి ప్రారంభించాడు. బ్రహ్మ ఉగాది రోజున మరి ఆరంభించే బ్రహ్మ క్రమానుగతంగా వివిధ స్థావర జంగమ స్వేదజ అందజ జారజ ఉద్భిజాలను రూపొందించాడు. ఆయన సనకాది ఋషుల్ని సృష్టించాడు. వారంతా కూడా బ్రహ్మ నిష్ఠా గరిష్ఠులు అన్నమాట. వాళ్ళు సృష్టిని మరింతగా విస్తరింపజేయడానికి మరీచాది మహర్షులను ఉత్పన్నం చేశాడు. ఇంకా పెంచాలని ఋషులను సృష్టించాడు. తర్వాత ఏం చేశాడు, యుగాలను సృష్టించాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, తర్వాత కలియుగాలను ఉత్పత్తి చేశాడు. వాటికి భూమి మీద అధికారం చెలాయించడానికి వేరు వేరు కాల అవధుల్ని నిర్ణయించాడు. ఇన్ని సంవత్సరాలు మీరు పరిపాలించండి అని. అలా చెబుతూ కృతయుగ లక్షణాలు చెప్పాడనమాట. ఎవరు, బ్రహ్మదేవుడు. ఎవరికి కృతయుగ లక్షణాలు ఏమిటి, అందరూ కూడా సత్యభాషణం, అందరూ సత్యం మాట్లాడతారు, వైరాగ్య భావంతో ఉంటారు, యజ్ఞోపవేత ధారణ చేస్తారు, దాన్నే ఆభరణంగా భావిస్తారు. అలాగే మెడలో రుద్రాక్షమాలను ధరిస్తారు. ఆ తర్వాత బ్రహ్మ ముందుగా సత్యయుగాన్ని ముందుకు పిలిచి ఏమన్నాడు, నీవు భూలోకానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆయన వినయంతో ఏమన్నాడంటే బ్రహ్మదేవుడితో, ఓ బ్రహ్మదేవ, భూలోకంలోనిటువంటి ప్రజలు అసత్యం పలికేవారు, పరనిందాపరాయణులుగా ఉన్నారు. కావున నేను వారు నాకు ఏం సహాయం చేస్తారు చెప్పండి, మరి నేనెక్కడ ఎలా ప్రవర్తించాలి అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు సత్యయుగం అంటే కృతయుగం చెప్పిన మాటలు విన్న బ్రహ్మదేవుడు, నీవు సత్వగుణంతో త్వరలోనే ప్రవర్తిస్తూ కొంత సమయం అక్కడ ఉండు, శాంతంగా సత్వగుణంతో ఉండి నీవు చివరి వరకు ఉండాల్సినటువంటి అవసరం లేదు, త్వరలోనే మరో యుగాన్ని నేను అక్కడికి పంపిస్తాను, అంతవరకు నీవు ఏదో ఒక విధంగా అక్కడ కాలం గడిపి రా అని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పుడు కృతయుగ పురుషుడు ఏం చేశాడు, కృతయుగ పురుషుడు బ్రహ్మ ఆజ్ఞ మేరకు భూలోకానికి వచ్చాడు. ఆ తర్వాత త్రేతాయుగాన్ని భూమి మీదకి బ్రహ్మదేవుడు పంపించాడు అనమాట. ఆ యుగ పురుషుడు కర్మ ప్రవర్తకుడై ఉన్నాడు. అంతవరకు అందరూ ధర్మశాస్త్రాల ప్రకారం నడిచేవారు, అయితే యజ్ఞయాగాది కర్మలను ఆచరిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ద్వాపర యుగాన్ని పంపించాడు ఆ బ్రహ్మదేవుడు. ఆ యుగ పురుషుని యొక్క ప్రభావంతో ద్వాపర యుగ ప్రజలంతా కూడా కత్తులు, ధనుర్బాణాలు ధరించి తిరుగుతూ ఉండేవారన్నమాట. కాఠిన్యమైనటువంటితో పాటు కఠినంగా ఉండేవారు, మళ్ళీ దయ కూడా కలిగి ఉండేవారు. పాప పుణ్యాలను సరిసమానంగా ఆచరిస్తూ ఉండేటటువంటి వారు. ద్వాపర యుగానికి అంత్యకాలం వచ్చింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు కలిపురుషుని ప్రారంభించాడు. ఇది మన యుగం అన్నమాట, మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం జరిగింది, అతడు పిశాచిలా ముఖం పెట్టుకున్నాడు. ఎటువంటి ఆలోచన లేకుండా మతిహీనుడిలా వచ్చి బ్రహ్మ ముందు నిలబడ్డాడు. అతను తల వంచుకొని ఉన్నాడు. మహాక్రూరుడు, దయారహితుడు, కలహం ద్వేషాలని వెంట పెట్టుకొని వచ్చాడనమాట. వచ్చేసరికి ఆయన ఎడమ చేత్తో ఏం పట్టుకున్నాడండి, శిస్నాన్ని పట్టుకున్నాడు, అంటే పురుషలింగాన్ని పట్టుకున్నాడు. కుడి చేత్తోనేమో నాలుకని ఇలా పట్టుకొని ఉన్నాడు. ఉత్సాహంతో గంతులు వేశాడు. ముఖాన్ని అష్ట వంకరలు తిప్పి నవ్వుతాడు, ఉన్నట్టుండి నవ్వుతాడు. ఆ నవ్వంతా కూడా వంకరే అనమాట, వక్రమే. ఆ వక్ర బుద్ధిని చూసి బ్రహ్మదేవుని కూడా వక్రంగానే చూస్తూ బ్రహ్మదేవుని కూడా వక్రంగా చూస్తున్నాడు. వాడు చూస్తూ ఆజ్ఞాపించండి బ్రహ్మదేవా అని వంకరగా చూసి అడుగుతాడు. కలి అవతారాన్ని చూడగానే బ్రహ్మదేవుడికి నవ్వొచ్చింది. నవ్వొచ్చి అడిగాడు, పోయి కలి, నువ్వు లింగాన్ని జహనాన్ని నీ నాలుకని ఎందుకు పట్టుకున్నావు అని అడిగాడు. ఓ దేవా, నేను యావత్ జగత్తుని కూడా ప్రపంచాన్ని గెలవగలను నేను, అయితే కానీ లింగ జిహ్వాలను అదుపు చేసుకున్న వారిని మాత్రం నేను గెలవలేను. ఈ విషయాన్ని సూచించడానికే నాలుకని నేను శిస్నాన్ని పట్టుకొని తిరుగుతున్నాను అని చెప్పాడు. కలి మాటలను విన్నటువంటి బ్రహ్మదేవుడు కలిని భూలోకానికి వెళ్ళి నీ రాజ్యాన్ని పాలించుకో అని అన్నాడనమాట. అప్పుడు కలి మహారాజు తన వినయంతో ప్రకటించాడు. అతి సర్వత్ర వర్జతే, అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. అంటే అక్కడ దుర్మార్గుడు అతి వినయాన్ని చూపిస్తాడు, ఆ చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా. ఆ విధంగా అతి వినయాన్ని ధూర్తులు చెడ్డవాళ్ళ యొక్క లక్షణం అనమాట. చూస్తే అక్కడ ఏమైంది, అప్పుడు ఆజ్ఞాపించాడు, నీ రాజ్యాన్ని పాలించుకున్నాడు, వినయాన్ని ప్రకటించాడు. మరి ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో కలియుగ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, బ్రహ్మదేవుడు ఎలా చెప్పాడో తెలుసుకుందాం.